అలాగే ఇందాక మీరు చెప్పిన ఈ క్యాన్సర్కి సంబంధించి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఏ రకంగా టెస్ట్ చేసి వాళ్ళకి క్యాన్సర్ అని చెప్తారు? సో ఈ కోలోరెక్టల్ పేగుకి సంబంధించిన క్యాన్సర్స్లో ఎప్పుడైతే సిమ్టమ్స్ కనిపిస్తాయో మేము ఫస్ట్ చేసే టెస్ట్ వచ్చేసి అసలు నిజంగా ఆ ప్రాబ్లం ఉందా లేదా అనేసి. దాంట్లో ఏంటంటే కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ అంటే ఇదేంటంటే చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎండోస్కోపీకి పైప్ ఎలాగ నోట్లోంచి వేసి లోపలంతా ఎలాగ చూస్తామో అలాగే ఇక్కడ కూడా కొలనోస్కోపీ ద్వారా అంటే ట్యూబ్ లాగా కింద యానస్ నుంచి పంపించేసి లోపల పేగును మొత్తము కూడాను సర్వే చేస్తాం. సర్వే చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నుంచి ఒక చిన్న పీస్ తీసి అది బయాప్సీకి పంపిస్తాం. సో ఇది డయాగ్నోసిస్ అవుతుంది. తర్వాత కొంతమందికి ఆ కొలనోస్కోపీ ఆ ట్యూబ్ మొత్తం కూడాను వెళ్ళదు. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 10-15 సెంటీమీటర్స్ కింద నుంచి పైకి కనిపించింది అనుకోండి, కానీ స్టిల్ మనం మొత్తం కొలన్ అంతా కూడాను సర్వే చేయాల్సి వస్తుంది. కంప్లీట్గా చూసుకోవాలి. అంటే ఇంకా ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఉందా, మిగతా ఏరియాస్లో కూడా కోలన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని. కానీ కొంతమందికి ఆ పైప్ లోపలికి పోవటం కొంచెం ఇబ్బంది అవుతుంది, అబ్స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే వర్చువల్ కొలనోస్కోపీ అనేసి, అంటే సిటీ స్కాన్ ద్వారా కూడాను కొలనోస్కోపీ అంటే దీనంత పర్ఫెక్ట్గా ఉండదు, కానీ ఇక్కడ మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ సిటీ కొలనోగ్రఫీ కూడాను చేస్తాం. స్కానింగ్తో కొలనోగ్రఫీ కోలాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి చూస్తాం. అదొకటి. ఆ తర్వాత ఒక్కొక్కసారి బయాప్సీ అయిపోయిన తర్వాత వస్తారు పేషెంట్ మా దగ్గరికి. అలాంటప్పుడు అంటే చిన్న సిగ్మాయిడోస్కోపీ కింద వరకే పైప్ వేసేసి బయాప్సీ చేయించుకొని వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళకి కంప్లీట్గా కొలనోస్కోపీ చేసి మిగతా ఏరియాలో ఇంకెక్కడ ఏం ప్రాబ్లం లేదు అని డిటెక్ట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్లో మేము వచ్చేసి ఇంకా డిసీజ్ ఎక్కడన్నా పాకిందా, ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని బట్టి, అంటే హిస్టోపెథాలజీలో ఏ టైప్ వచ్చిందనే దాన్ని బట్టి మిగతా ఏరియాస్లో ఇంకెక్కడన్నా పెరిగిందా, ఇంకెక్కడన్నా పాకి ఉందా అనేసి చూసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం అనేసి పెట్ స్కాన్స్ కానీ లేకపోతే సిటీ స్కాన్స్ చెస్ట్ అబ్డామిన్ అంతా కూడాను కవర్ అయ్యేటట్టుగా మొత్తం బాడీ అంతా టెస్ట్ చేస్తాం. కొంతమందికి యూజువల్గా 90% ఇట్లాగే ఉంటుంది. ఒక 5-10% ఏంటంటే బ్రెయిన్ సిమ్టమ్స్తోనో లేకపోతే కాఫ్తోనో ఇట్లాంటివి స్టేజ్ 4 డిసీజ్లో కూడాను ప్రజెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అలాంటప్పుడు దానికి తగ్గట్టుగా బ్రెయిన్కి ఎంఆర్ఐ చేయటం, నిజంగానే అక్కడ పాకి ఉందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి చూసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటిలో కూడాను క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు మనం క్యూర్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.